సో హలో, వెల్కమ్ టు ఎన్జీసీసీ. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించి పార్ట్ 3 వీడియో చేసుకోబోతున్నాం. పార్ట్ 1, పార్ట్ 2 రెండు కూడా ముందు అప్లోడ్ చేసాం. సో ఈ ట్రిగ్నోమెట్రీలో ఎప్పుడైనా సరే మనకు ఈ పవర్ 6లు కానీ ఈ పవర్ 4లు పవర్ 3లు ఇలాంటివి వచ్చాయి అని అంటే అవి ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్ సంబంధించినవి. ఆల్జీబ్రా ఫార్ములాస్ బేస్ చేసుకొని ఇచ్చి ఉంటాడు. కాబట్టి ఇలాంటప్పుడు ఎట్లా చేయాలి ఏంటి అని అంటే వీటికి సింపుల్గా వాల్యూ సబ్స్టిట్యూషన్ అనేటటువంటి ప్రొసీజర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఏంటి వాల్యూ సబ్స్టిట్యూషన్ అంటే టీటా ప్లేస్లో ఎప్పుడైతే ఓన్లీ సైన్ కాస్ టాన్ కాంబినేషన్ ఉంటుందో అప్పుడు టీటా ప్లేస్లో 0 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేసుకోండి. అలా కాకుండా వీటితో పాటు కాట్, కొసీకెంట్, సీకెంట్ ఉన్నాయంటే టీటా ప్లేస్లో 45 సబ్స్టిట్యూట్ చేసుకోండి డిగ్రీస్ వాల్యూ. ఇప్పుడు మనకు ఉండేటటువంటి క్వశ్చన్లో సైన్ కాస్ టాన్ కాంబినేషన్లో ఉంది కాబట్టి టీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో టీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే దెన్ 8 ఇంటూ సైన్ పవర్ సైన్ 0 0, సో కాస్ 0 అంటే 1 మైనస్ 12 ఇంటూ సైన్ 0 అంటే 0, కాస్ 0 అంటే 1, 1 పవర్ 4 అంటే 1, ఇక్కడ 1 పవర్ 6, ఇక్కడ 1 పవర్ 4, 1 పవర్ ఎనీథింగ్ 1 కాబట్టి 8 మైనస్ 12 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -4. ఈ క్వశ్చన్ ఎలా చేసుకుంటేనే ఈజీగా ఉంటుంది, లేకుంటే కష్టం అవుతుంది. నెక్స్ట్ సైన్ కాస్ మీరేం ఆలోచించద్దండి. సో కాంబినేషన్ ఆఫ్ సైన్ కాస్ టాన్ వస్తే టీటా ప్లేస్లో 0 ప్లేస్ చేసేసుకోండి, చేయండి. 3 ఇంటూ ఇలాంటి వాల్యూస్ ఏది వచ్చినా సైన్ 0 0 0 -1 పవర్ 4 ప్లస్ 6 ఇంటూ సైన్ 0 0 అయిపోతుంది, కాస్ 0 1 పవర్ 2 ప్లస్ 4 ఇంటూ సైన్ 0 0 1 పవర్ 6 అంటే 1. సో మొత్తం మైనస్ ఇంటూ ఈవెన్ పవర్ కాబట్టి ఈవెన్ అవుతుంది. సో 3 1 జా 3, ఇక్కడ కూడా అంతే. 6 ఇంటూ 1 స్క్వేర్ 1 6 ప్లస్ 4 ఇంటూ 1 పవర్ 6 1 కాబట్టి 3 ప్లస్ 6 9, 9 ప్లస్ 4 13. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్లు వచ్చినప్పుడు ఇలా చేసుకోండి. సో థ్యాంక్ యూ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.